ప్రముఖ కవి రచయిత ఏదైతే అందశ్రీ కాసేపటి క్రితం ఆసుపత్రిలో మరణించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సృష్టికర్త అందశ్రీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నివాసంలో ఈ తెల్లవారుజామున స్పృహ తప్పి పడిపోయినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు హుటారుని గాంధీ ఆసుపత్రి తరలించగా గుండెపోటుతో కన్నుమూసినట్లుగా వైద్యులు వెల్లడించారు. 4 రోజులుగా తీవ్ర జ్వరంతో అందశ్రీ బాధపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా రేవతి, గతంలో వరంగల్ జిల్లాలో ఉండేది. తర్వాత ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లాకు వచ్చింది. సిద్దిపేట జిల్లా రేవతి. ఆయనకు 64 సంవత్సరాలు. ఆయన తీవ్రమైనటువంటి జ్వరంతో 4 రోజులుగా బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆయనను గాంధీకి తరలించేటువంటి క్రమంలోనే ఆయన తరలించిన 5 నిమిషాలకు గుండెపోటుతో వచ్చినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతానికి ఆయన హెచ్వాడి గాంధీ ఆసుపత్రిలో ఉంచారు. అక్కడి నుంచి నివాసానికి తరలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంట్లో కుక్క కూలిపోయిన కొంత సందర్భంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన కవిగా ఉన్నాడు, గాయకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి అనేక పద్యాలు రాయడం జరిగింది. ఆయన రచయితగా కూడా చాలా మంచి పేరు తీసుకున్నాడు. ప్రస్తుతం జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాత ఏదైతే తెలంగాణ గీతం ఉందో ఆ గీతాన్ని ఆయన్ని రాయడం జరిగింది. తెలంగాణ పట్ల, తెలంగాణ యాస భాష పట్ల మంచి పట్టున్నటువంటి వ్యక్తి. ఆయన ముందు నుంచి కూడా ఈ ఆంధ్ర వలసవాదులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ ఖ్యాతిని కాపాడటం కోసం ఆయన అనేక రకాలుగా తన భావజాలంతో ఆయన వ్యక్తీకరించారు. ప్రస్తుతం ఆయన నివాసం అయితే లాలాగూడ అని చెప్తా ఉన్నారు. లాలాగూడ తరలిస్తారా లేదంటే లాలాగూడ నుంచి మళ్ళీ సిద్దిపేట జిల్లా రేవతికి తరలిస్తారా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా అతి తక్కువ వయసు 64 సంవత్సరాల వయసులోనే ఆయన మృత్యువాత పోవటం మాత్రం అందరినీ కలిపివేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు కాకుండా గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తరంలో కూడా చాలా మందికి ఈ తెలంగాణ జాతీయ గీతం తెలుసు. జయ జయ తెలంగాణ జనని జయ కేంద్రం అనేటువంటి ఈ పాట ద్వారా అనేక రకాల ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు ఆయన. అనేక మంది అభిమానులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి బాధ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రమైనటువంటి అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తాను. 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఆ టెన్షన్ లోనే స్ట్రోక్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ లాలాగూడలో ఉంటాడు కాబట్టి ఇమీడియట్ గా గాంధీకి తరలించేటువంటి పని చేశారు. కానీ గాంధీకి తరలించిన 4 నిమిషాల వ్యవధిలోనే ఆయన స్ట్రోక్ రావడంతో చనిపోయినట్టుగా, అప్పటికే ఆలస్యం అయిపోయినట్టుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన డెడ్ బాడీ గాంధీలో ఉంది కాబట్టి గాంధీ నుంచి లాలాగూడ ఏమైనా తరలిస్తారా, ఎందుకంటే లాలాగూడలో నుంచి మళ్ళీ సిద్దిపేట జిల్లా రేవతికి ఏమైనా తీసుకెళ్తారా అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని మాత్రం గాంధీలో ఉంచారు. ఇక్కడ నుంచి లాలాగూడకు పోస్ట్ మార్టం నిమిత్తం లాలాగూడకు తరలించే అవకాశం కనిపిస్తోంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.